ఈరోజు ఈ రాత్రి ఎలా గడుస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ అరేబియన్ అడవుల్లో బతకడం కొంచెం కష్టంగా. ఓకే, నా బృందం నాని ఎంతో పరిగెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఓ ఇది చాలా దట్టంగా అడవిలా ఉంది, చూడడానికి చాలా భయంకరంగా కూడా ఉంది. దీన్ని నేను ఇక్కడ నాకు మనుగడికి ఏం దొరుకుతుందో ఏం తినాలో అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ బిర్యానీ తినాను కానీ అరగలేదు. ఓకే, ఈ అడవిలో నిజంగా చాలా విషసర్పాలు ఉంటాయి, కానీ అవి మనం పిలిస్తే రావు, దాని అంతా అయ్యి వచ్చేస్తుంటాయి ఒక్కోసారి. ఇది చాలా దరిద్రంగా, ఇది నేను నమ్మక సఖ్యంగా ఉంది. మిస్టర్ జాన్, మీరు కంగారు పడకండి, ఈ విషయంలో ఎటువంటి అభిప్రాయాలు కూడా లేవు. చూడాలి మనం, ఇక్కడ నాకు ఏదైనా తినడానికి దొరుకుతుందేమో. ఈ రాత్రికి ఈ అడవిలోనే గడాలి మొత్తం కవర్ నువ్వు. ఈ అడవిలో ఎలా తిరగాలో ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ నేను అనుకున్న ప్రాణం ఎవరో ద్వారా నేను బయటపడాలని కోరుకుంటాను. ఇది చాలా దారుణంగా ఉంది. ఇది క్రీస్తుపురం 1901లో మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఎవడో గడ్డి కోకట్లేదు. ఎందుకంటే ఏరియాలో ఆవులు లేవు, అన్ని గేదలే. నిజంగా ఇది దీంట్లో చాలా వరకు విటమిన్ జెడ్ ఉంటుంది. దీంట్లో విటమిన్ జెడ్ ఉంటుంది. ఈ ఆకుల్ని జలముల్ని తినడం నాకు కొంచెం దరిద్రంగా ఉన్నా నో ప్రాబ్లం. దీంట్లో విటమిన్ జెడ్ వల్ల మనకి బుడ్డదిగే అవకాశం కూడా ఉంది. అయినా నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇది నిజంగా మూలికలాగా ఒక మటన్ సూప్ లాగా చాలా బాగుంది. ఓకే, ఇంకో ఈ పువ్వులు ఉన్నాయి చూసారా, ఇది బాగా గమనించండి. ఇవి చాలా విషమైన పువ్వులు. వీటిలో ఉన్న మొగ్గల్ని తీసి పారేసి ఈ పువ్వులు మాత్రమే తినాలి. మొగ్గల్లో చాలా విపరీతమైన విషం ఉంటుంది, దాన్ని మనం తిన్నావా? నైస్, చాలా బాగుంది నిజంగా. ఇక్కడ ఏమైనా దొరికితే ఇంకా ముందుకు వెళ్దాం. కమాన్. నాకు నచ్చినవి దొరికాయి నిజంగా. ఇది నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా దొరుకుతాయని. వావ్, ఈ పండ్లు చూసారా, ఈ పండ్లు దీంట్లో విటమిన్ వై ఉంటుంది. అవి ఇప్పుడు వచ్చి ఎలక్ట్రికల్గా కానీ సైన్స్ పరంగా కూడా లేవు. నేను కొత్తగా చెప్తున్నాను అవన్నీ, మీరేం పట్టించుకోకండి పెద్దగా. నిజంగా ఈ విటమిన్ జెడ్ని వైని ఆల్రెడీ జెడ్ తినేసాను, వై ఒకటి ఉంది. ఇది మనం తినకూడదు కానీ తప్పదు. ఎంత బాగుందంటే ఇది చాలా దరిద్రంగా ఉంది కానీ తప్పట్లేదు తినడానికి. నేను బతకాలి ఏదోలాగా. కమాన్ మిస్టర్ గ్రాడ్యుయేట్, మీరు చూసారా, ఇది పూర్వకాలం ఒక మనుషులు జీవరాశులు ఉండేటప్పుడు, ఇది క్రీస్తుపురం 1870లో దీన్ని మనం గమనించుకోలేదు, కానీ దీన్ని వాళ్ళు దేవతలా పూజించేవారు. కానీ ఇప్పుడు ఒక రాయిలో పెట్టేసి లేఅవుట్లో వేసి డబ్బులు తెంగుతున్నారు జనాల దగ్గర. ఎందుకంటే ఇదంతా సైట్లో వేస్తారు, మన పెద్ద అడవిలో బెల్ట తెంగుతున్నారు. రండి, ఇంకా ఈ ముందుకి వెళ్ళే కొద్దీ అడిగి వచ్చేసిన తర్వాత రాజకోణం వచ్చేద్ది. నాకు వెళ్ళడానికి ఏమీ దొరకదు అనుకుంటే 2 బైకులు కూడా దొరికాను. అందులో బైక్ మీద నేను, ఒక బైక్ మీద నా కెమెరామెన్, ఇద్దరు వెళ్ళిపోతాను. నా బండి సాహసం మట్టిని అంతా తీసిరా. గో ఈ శంఖాన్ని, ఈ పువ్వుల్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఇవేంటంటే మనం పట్టుకున్నంటే అది మనం విషంతో కూడిన ఈ పువ్వుల్ని మనం పట్టుకోకూడదు. రండి, మనకి ఇంకేమైనా దొరికితే మనం చెక్ చేద్దాం. ఇది 1920లో జాన్ జఫార్డీ అని ఒకడే అప్పులు అప్పారగోడు ఏరియాలో తిరిగి అప్పులు చేసి చచ్చిపోండి అక్కడ. ఓకే, తందే అనుకుంటా, రాఘవేంద్ర రాజారావు 2 పేర్లతో కలిపి ఒక ఆరనే ఒక లోగోను కూడా వదిలి దీన్ని, అవును ఇది నిజంగా చూసారా, ఇప్పటికీ కూడా దీనిలో ఎంత పవర్ ఉందో. దీని పవర్ తగ్గించాలంటే టబేలం కూడా అయిపోద్ది. ఓకే, ఇది అలావిడ ముక్కు పుడక బంగారం తెచ్చినప్పుడల్లా ఎండైంది, ఎండించి సిల్వర్ ఇప్పుడు ఇనిమైపోయింది ఇది. ఓకే, దీన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకొని పట్టుకెళ్తాను. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. అవును నిజంగా. రండి, ఇంకా మనం ఇంకేం దొరికితే అనుకో.
ఎవడం బొక్క మీద వేసి పారేసిన వాటర్ బాటిల్ రండి మీరు చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలి ఇక్కడ నిజంగా ఇది నాకు చాలా అవసరం ఇవన్నీ నేను చిదగొట్టుకొని తిట్టుకొని వెళ్ళాలి దీన్నే బొడ్డాకులు అంటారు ఇవన్నీ నోట్లో పెట్టుకుంటే పోతాం పైకి ఇది చాలా ఇవి తినకూడదు ఇవే విష పదార్థాలు వీటిలో మాత్రం ఇంకో వీటిలో చూసారా కమింగ్ దిస్ మిల్క్ అంటే దీన్నే వస్తున్నాయి పాలు అనే అర్థం ఇది మాత్రం వీటికి మనకు సంబంధం లేదు ఎందుకంటే తాగితే నేను ఎక్కడ చచ్చిపోతున్నాను అలా దేమైంది మళ్ళీ యాక్షన్ నేను ఈ అడవిలో తిరిగి చాలా వరకు కలిసిపోయాను నాకు ఎవరైనా సాయం వస్తే బాగుంది వీళ్ళు ఇప్పుడెప్పుడో వచ్చేలా లేరు ఇందాక నేను తిన్నది కొంచెం అరగలేనట్టుంది బిర్యానీ అది మన కొత్తవాళ్ళ సెంటర్లో తిన్నాను కానీ దరిద్రం ఆడు ఉల్లిపాయలు అవ్వలేదు అవి కూడా దొరకలేదు ఓకే ఇంకేమైనా దొరికితే నేను చూద్దాం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నేను ఆల్రెడీ కొన్ని దెబ్బలు కొడుతున్నాను ఇక్కడి నుంచి నేను నా బ్యాగ్ ఉన్న ప్లేస్కి నేను వెళ్ళాలి మళ్ళీ పడ్డాను ఎందుకంటే తాగాను కదా ఐ గాట్ ఇట్ నా బ్యాగ్ నాకు దొరికింది ఇప్పుడు ఎవరో నాకు సాయం చేస్తారేమో చూడాలి ఎందుకంటే ఈ అడవిలో నేను ఎలాగ ఉంటే ఈ రాత్రికి నేను బతకడం చాలా కష్టం ఇక్కడ ఏనుగు బంట్లు పులులు చాలా వరకు పందులు అడుగు పందులు చాలా వస్తూ ఉంటాయి వాటిని తట్టుకొని నేను చెట్ల మీద బతకాలి తప్ప బయటని ఎలా బతకడం చాలా కష్టం యాక్షన్ ఇది నిజంగా నేను నడవాలి కొంత వరకు ఎలాగైనా ఎవరు దొరకట్లేదు ఇక్కడ ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలి అన్నది నాకు ఇప్పటివరకు కొంతవరకు నేను దొరికిందల్లా తిన్నాను ఉన్నాను కానీ ఇప్పుడు హలో హలో నాకు మీరు బైక్ కావాలి ఓకే నిజంగా నాకు బాయ్ మీరు యూఎస్ వరకు వెళ్తారా నన్ను కొంచెం అక్కడ డ్రాప్ చేయండి ఓకే ఈ గమ్యం ఎప్పటికీ చేరుదామని అనుకోలేదు కానీ చేరాను బాయ్